హాయ్ ఎవ్రీవన్. సో ఇది బ్యాచ్ 10కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో అండి. సో మమ్మల్ని చాలామంది రీచ్ అవుట్ అవుతున్నారు కొత్త బ్యాచ్ గురించి. సో మనం వచ్చేసి డైలీ కూడా ఓన్లీ 2 బ్యాచెస్ మాత్రం రన్ చేస్తామండి. సో మార్నింగ్ టైం ఒక బ్యాచ్ రన్ చేస్తాము అండ్ ఈవినింగ్ టైం వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనేటువంటిది రన్ చేస్తాం. సో ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒకటి స్టార్ట్ చేశాం కాబట్టి సో అది స్టార్ట్ చేయడానికి అయితే ఇంకొంచెం టైం అయితే పడుతుందండి. సో ప్రెసెంట్ వచ్చేసి మార్నింగ్ స్లాట్ ఒకటి మనకు ఫ్రీ అవుతుంది. మార్నింగ్ స్లాట్లో ఒక బ్యాచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దీని టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 7 AM నుంచి కూడా 9 AM మధ్యలో సో ఇండియన్ స్టాండర్డ్ టైంలోనైతే జరుగుతుందండి. మార్నింగ్ 7 AM నుంచి 9 AM మధ్యలో సో డైలీ కూడా 2 అవర్స్ సెషన్ అయితే ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మీకు వీక్లీ కూడా టోటలీ కూడా 4 డేస్ అయితే ఉంటుందండి. సో 4 డేస్ వచ్చేసి మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. సో టోటల్గా 4 డేస్ అయితే ఉంటుంది అండ్ ఎవ్రీ డే కూడా 2 అవర్స్ అయితే ఉంటాయి. సో మండే ట్యూస్డే సెషన్స్ జరుగుతాయి. సో వెన్స్డే ఒకటి ఆఫ్ వస్తుంది. సో వెన్స్డే మీరు రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే వెన్స్డే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే రివైజ్ చేసుకోవచ్చు. దెన్ థర్స్డే ఫ్రైడే అగైన్ సెషన్స్ ఉంటాయి. సో సాటర్డే సండే అగైన్ మీరు రెస్ట్ ఆర్ ఫ్యామిలీ టైంకి మీరు యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఇందులో మనకి మెయిన్గా వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ పైన అయితే మనం ఇందులో ఎక్కువగా కూడా కవర్ చేస్తాము. సో ఇది మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు సో ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ అనేవి చేయడానికి అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదండి. అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ లైక్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఆర్ డెవలపర్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్, ఈ సర్టిఫికేషన్స్ సిలబస్ అనేటువంటిది కూడా కవర్ అవుతుంది కాబట్టి సో ఇదే కోర్స్ మీకు బోత్ ప్రాక్టికల్గా ప్లస్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఈ కోర్స్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 10th బ్యాచ్ కాబట్టి ఇక్కడ ఒక ఆఫర్ ప్రైస్ అయితే యాడ్ చేస్తున్నామండి. సో 10,000 రూపీస్కి అయితే ఈ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మే నుంచి కూడా సో ఐ థింక్ ఆ రోజు మనకి మే డే హాలిడే అయితే ఉంటుంది. సో ఫస్ట్ మే నుంచి కూడా ఈ బ్యాచ్ 10 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి 7 AM నుంచి 9 AM మధ్యలోనైతే మనకి సెషన్ అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అందులో అడగొచ్చు, లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నా సరే మీరు ఇందులో సో ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ అయినా చేయొచ్చు. సో ఈ కోర్స్లో మనం ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. సో అరౌండ్ ఒక 90+ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వరకు కవర్ అవుతాయి. ప్లస్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ నార్మల్ డెవాప్స్ కూడా మనకి ఇందులోనైతే కవర్ అవుతాయండి. సో అగైన్ అందుట్లో సో ఇంకా మనకి ఏమేం సర్వీసెస్ వస్తాయి, సర్వీస్ కింద మనం ఏం డిస్కస్ చేస్తామో, లేకపోతే డెవాప్స్ టూల్స్ ఏం డిస్కస్ చేస్తాం అనేటువంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. సో దట్ అందు గురించి నేను ఒక పీడిఎఫ్ ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఇది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి. సో ఇందులో మీకు సో ఒక్కొక్క సర్వీస్ కూడా లిస్ట్ ఉంటుంది. సో అందులో సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్కి వచ్చేస్తే కనుక లాస్ట్లో మీకు డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా మనకి ఇందులోనైతే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ టూల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు డిసిషన్ అనేటువంటిది ఇక్కడ తీసుకోవచ్చండి. సో ఇంకా ఫర్దర్గా చెక్ చేస్తే ఎవ్రీడే సెషన్స్ కూడా మనకి ఇక్కడ రికార్డింగ్ అయితే ఉంటుంది. సో రికార్డింగ్ అయితే మీకు షేర్ చేస్తాము. సో ప్లస్ వాటితో పాటు అండి మనం యూస్ చేసేటువంటి ప్రెజెంటేషన్స్ డైలీ ఏమైతే ఉంటాయో సో అవి కూడా మీకు షేర్ చేస్తారు. అండ్ డెమోస్ చేసేటప్పుడు యూస్ చేసేటువంటి కమాండ్ ఫైల్స్ కానీ, లేకపోతే టెంప్లేట్ ఫైల్స్ కానీ, యామెల్ ఫైల్స్ కానీ, జేసోన్ ఫైల్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఆటోమేషన్ రిలేటెడ్ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నా అవి కూడా మీకు కూడా షేర్ చేస్తారు. సో దట్ మీకు కూడా మీరు మీ సైడ్ నుంచి డెమోస్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అవంతా కూడా ఈజీగానైతే ఉంటుందండి. సో రిజిస్టర్ అవడానికి అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దీనికి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చండి. యా, థ్యాంక్ యూ.